మనం వెళ్ళినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. అటువలే పరిచర్య చేయు స్త్రీలను, అంటే బైబిల్లో స్త్రీలను దేవుడు ఏం కోరుతున్నాడు? పరిచర్య చేసేటువంటి స్త్రీలుగా మీరుండండి. భక్తి గల స్త్రీలుగా మాత్రమే కాదు, ప్రార్థనా స్త్రీలుగా మాత్రమే కాదు, పరిచర్య చేసేటువంటి స్త్రీలుగా మీరు ఉండాలంట. పరిచర్య చేసేటువంటి స్త్రీలు. ఒక స్త్రీగా మనం ఏ పరిచర్య చేయగలం? చెప్పాం కదా, నానా విధాలైన పరిచర్యలు ఉన్నాయి. ఎన్నో పరిచర్యలు ఉన్నాయి చేయాలంటే. మీ సామర్థ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి పరిచర్య చేయొచ్చు. కనుక పరిచర్య చేసే స్త్రీలుగా ఉంటే ప్రతిచర్య ఎలా ఉంటుంది? పరిచర్య చేసే స్త్రీనైతే నేను కాదనుకుంటే దాని ప్రతిచర్య దేవుడు ఎలా ఇస్తాడనేది మనం చూడాలంటే, మనందరికీ తెలిసిన స్త్రీ ఒక ఆవిడ ఉంది. ఎవరు ఆమె? రాజుల మొదటి గ్రంథం 17:14. ఎవరు? సారేపతు విధవరాలను గురించి. సారేపతులో ఉన్నటువంటి ఈ విధవరాలను గురించి మనం చూస్తాము. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనం చూడండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్టు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దుకు తీసుకురమ్ము, తర్వాత నీకు నీ బిడ్డకును అప్పములు చేసుకున్నామనే మాట రాయబడింది ఈ వాక్య భాగంలో. ఈ సారేపతులో ఉన్న స్త్రీ చేసినటువంటి మొదటి పరిచర్య ఏంటి? ఈ సారేపతు స్త్రీ అక్కడ ఆమె చేసినటువంటి పరిచర్య ఏంటి? ఏం చేసింది? మొదటి అప్పం ఒకటి చేసింది. మొదటి అప్పం చేసింది అంటే మొదట ఒక అట్టు వేసింది, ఒక రొట్టె చేసింది. ఒక రొట్టె చేయటానికి ఎంత టైం పడుతుంది? ఎంతసేపు పడుతుంది ఒక రొట్టె చేయడానికి? చెప్పట్లే, లేడీస్ కూడా చెప్పట్లే, రొట్టెలు మగవాళ్ళు చేస్తున్నారు. మాకు అదే పడుతుంది ఒక రొట్టె చేయడానికి ఎంత టైం పడుతుంది? మరి చెప్తున్నా అచ్చాం గారు, 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు దేవుని పేరట ఆమె చేసిన ఆ సేవ ఎన్ని సంవత్సరాలు ప్రతిచర్య చూపించింది? 3.5 సంవత్సరాలు. చూసారా? 10 నిమిషాలు చేసిన సేవ 3.5 సంవత్సరాల ప్రతిచర్యను చూడగలిగింది. ఈ 10 నిమిషాలు నొప్పులు లేకపోతే నొప్పులు ఉన్నాయని, ఆరోగ్యమన్న నాకు ఆరోగ్యం బాగాలేదని, పని లేకపోయినా నాకు పని ఉందని, పని ఉన్నా నాకు పని ఉందని ఈ 10 నిమిషాలు వెచ్చించడానికి ఆలోచిస్తే ఈ 3.5 సంవత్సరాలు అసలు బతుకుండేది కాదా? ఆమె బతుకుండేదా? అంటే ఇక్కడ పరిచర్య చేసేటువంటి స్త్రీల విషయంలో మాట్లాడటానికి ఈమెను ప్రధానంగా ప్రస్తావిస్తున్నాడు దేవుడు. ఈమె గురించి కొత్త నిబంధనలో కూడా చెప్తాడు. ఆనాడు ఏలియా సారేపతుల విధవరాల దగ్గరకు తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకని? ఆమెకు మాత్రమే ఆ గుణం ఉంది. ఏ గుణం? పరిచర్య చేసే గుణం ఉంది. ఇప్పుడు మనం కూడా పని చేసే వాళ్ళకి పని చెప్తాము తప్ప చేయని వాళ్ళకి చెప్తామండి. ఎప్పుడు ఆయన్ని ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన చేస్తున్నాడు కాబట్టి. మరి నీకు ఎందుకు చెప్పట్లేదు? ఎప్పుడు చేసే మనసు మీలో కనపడట్లేదు కాబట్టి. అంతమంది విధవరాలు ఉంటే ఆమె దగ్గరికే ఎందుకు పంపించాడంటే ఆమెకు సేవ చేసే గుణం ఉందండి. కనుక ఆమె దగ్గరికే పంపించాడు. ఆమె సేవ చేయడానికి జీవితాంతం అక్కడ ఏమో బానిసగా బతకలేదు. 10 నిమిషాలు చేసింది. 3.5 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు? ప్రతిచర్య ఆమె విషయంలో జరిగించాడు. మరి ఒక స్త్రీగా సంఘం విషయంలో మనకి ఇవ్వనటువంటి పరిచర్య లేక సేవ అనేది మనకు ఉంటుందా లేదా? పరిచర్య చేసే స్త్రీలుగా నేను ఫలానా పరిచర్య చేసేదానిగా నేను ఉంటాను అని చెప్పగలుగుతాము దేవుని విషయంలో. టైం ప్రకారం వస్తాను, టైం ప్రకారంగా వెళ్ళిపోతాను అనుకుంటే ప్రతిచర్య ఉండదు అంతే. పరిచర్య లేకపోతే ఏముంటుందో తెలుసా? ప్రతిచర్య ఉండదు అంతే. ఏముంటుందండి అక్కడ? ఆమె రొట్టె పెట్టలేదు, తిరిగి దేవుడు ఆమెకు రొట్టెలు పెట్టడు. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం ఊహించడానికి అర్థమవుతుంది కదా. ఇంకా బైబిల్లోకి వెళ్ళేటప్పటికీ క్రొత్త నిబంధన భాగంలో పేతురు గారు అత్తగారు ఉందండి.
అసలు ఆమె గురించి చెప్పాలంటే బైబిల్లో ఒక చోటే ఉంటుంది, కానీ అల్లుడు అంత సేవ చేస్తాడంటే కారణం అత్తగారే. వాక్య భాగం మీరు చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 30వ వచనం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 30వ వచనం. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆయన గూర్చి ఆయనతో చెప్పిరి. ఆమెను గూర్చి ఆయనతో చెప్పారు. ఇక్కడ సీమోను అంటే ఎవరో తెలుసా? పేతురు. పేతురు గారికి వివాహం అయింది, భార్య ఉంది. కానీ పాప పేతురు గారు ఒకరోజు ఈ అపోస్తులందరిని తీసుకుని యేసుక్రీస్తు తీసుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. ఎవరింటికి? అత్తగారింటికి తీసుకెళ్ళాడు. ఈ రోజుల్లో ధైర్యం చేసి అల్లుడు పిల్లల్ని తీసుకెళ్ళడానికే భయం వేస్తుంది, ఏమంటుందా అని. ఇక్కడ అల్లుడు అతని ఫ్రెండ్స్ అందరినీ, అపోస్తులందరినీ, యేసుక్రీస్తు అందరినీ సుమారుగా చెప్పాలంటే ఒక 50-60 మందిని తీసుకెళ్ళిపోయాడు ఇంటికి. ఎవరింటికి? ఆయన బాగానే తీసుకొస్తాడు, ఎవరు చేసి పెట్టాలి? అత్తగారు చేసి పెట్టాలి. కానీ పరిస్థితి ఏంటంటే ఇంతమందిని తీసుకుని పేతురు గారు ఇంటికి వెళ్ళేటప్పటికి ఆమె ఏమొచ్చిందంట? ఆమె పాపం అప్పటికి జ్వరంతో బాధపడుతుందంట. లేవలేని పరిస్థితుల్లో జ్వరంతో బాధపడుతుంది. ఇప్పుడు జ్వరంతో బాధపడుతున్న ఆమె ఇంతమందిని చూడగానే ఇంకా ఎక్కువ ఇబ్బంది తగ్గిపోద్దా? మనకు లేని జ్వరం వచ్చేది కదా. పరిచర్య అనగానే, దేవుని సేవ అనగానే, దేవుని సేవ సహకరించడం అనగానే లేనిది వచ్చేస్తూ ఉంటుందండి. లేని దాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం మనం. కాలు కొంచెం నొప్పిగా అనిపిస్తున్నట్టుంది, నిజంగా వస్తుంది. జ్వరం వచ్చినట్టుంది, నిజంగా వస్తుంది. లేని దాన్ని కల్పించుకోవటం. కానీ ఇక్కడ ఈమె జ్వరంతో బాధపడుతుందంట. ఆ పరిస్థితుల్లో వెళితే వాళ్ళని చూసి లేచి వాళ్ళందరికీ ఏం చేసింది తెలుసా? జ్వరములో కూడా పరిచర్య చేసింది. ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి మన జీవితంలో ఎన్నుంటాయి. జ్వరం వచ్చినా సరే ఆ రోజు పని ఉంది కాబట్టి నా వంతు చేయవలసిన పని చేయడానికి వెళ్ళాను నేను. బలహీనత వచ్చినా సరే ఆ రోజు పని ఉంది కాబట్టి పని చేయడానికి వెళ్ళాను అని మన జీవితంలో ఎన్నుంటాయి. మా జీవితంలో మా జ్యోతి జీవితంలో ప్రతిసారి కనపడతానే ఉంటుంది. నిన్న కూడా అంతా చేసి ట్యాబ్లెట్లు వేసి పడుకుంది లోపలికి వెళ్ళి. ఏంటంటే రాత్రి నుంచి జ్వరం అంది. మళ్ళీ 10 నిమిషాలకు లేచి వచ్చి కూర్చుంది ఇక్కడ. అంటే ఆమెను గొప్ప చేయడం చెప్పట్లేదు, కానీ అది కూడా ఒక ఆశీర్వాదమే. ఎందుకో తెలుసా? అంత జ్వరంతో బాధపడి పరిచర్య చేయటాన్ని బట్టి భౌతికంగా డబ్బులు ఎవరు మన జరిగే క్లాసులకి ఎగస్ట్రా మనకే డబ్బులు అవుతున్నాయి. కానీ ఎవరి ప్రతిచర్య ఉంటుంది? దేవుడు దానికి ప్రతిచర్య చేస్తాడు. ఇక్కడ ఆ జ్వరములో ఉండి కూడా ఆమె పరిచర్య చేయడానికి సిద్ధపట్టాన్ని బట్టి 31 ఏం జరిగింది చూడండి. ప్రతిచర్య దేవుడు ఏం చేశాడు? ఆయన ఆమె యొద్దకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తను. అంతటా జ్వరము ఆమెను వదిలేను కనుక ఆమె వారికి ఉపచారము. జ్వరం తగ్గిపోయిన 2 నిమిషాలకి పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? జ్వరం తగ్గిపోయినా చాలామంది అంటారండి, జ్వరం తగ్గిపోయిన 4 రోజులు నీరసం ఉంటుందంట. 2 రోజులు ఎందుకు ఉండదు? పని జరిగితే చేసేవాళ్ళు లేకపోతే వెంటనే తగ్గిపోద్ది. చేసినట్టు నెల అయినా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ వెంటనే ఆమె లేచి వాళ్ళందరికీ ఏం చేసింది? ఉపచారం చేసింది. ఈమెకున్న అవకాశాన్ని బట్టి జ్వరములో కూడా పరిచర్య చేసిన స్త్రీగా ఉంది. ఆ దేవుడి ప్రతిచర్య ఏంటంటే ఆ జ్వరాన్ని పూర్తిగా స్వస్థపరిచాడు. ఈ పరిచర్య చేయడానికి స్త్రీకి ఎంత వయసు వరకు లిమిట్ ఉంది? ఏ పరిచర్య? సారేపతిలాగా అప్పాలు చేయాలన్నా, సీమోను అత్తలాగా అందరికీ సేవ చేయడానికి ఒక్కతే నిలబడాలన్నా ఏ వయసు వరకు సరిపోద్ది? అందరు ఏమంటారు? మేము చేయలేము, కానీ రేషన్ అయితే చేద్దాము, ఇస్తేర్ అయితే చేసేయచ్చు, మా రజని అయితే చేసేద్దాం. ఇంక మిగతా వాళ్ళందరూ కూడా మేము ప్రేక్షకులుగా ఉంటామంతే. ఎందుకంటే మా టైం అయిపోయింది. దేనికి అయిపోయింది? దేనికి కావాలా? దీనికే. మిగతా దాని అందరికీ కూడా మేము చేయలేము, కానీ వాళ్ళు వస్తే చేస్తే బాగుంటుంది, వాళ్ళతో చేస్తే బాగుంటుందని. ప్రతిచర్య దేవుడు చేయటానికి పరిచర్య చేసే స్త్రీలకు దేవుడు పెట్టినట్టు లిమిటు లేక వయసు ఎంతో తెలుసా? పెట్టింది కాదండి,
చేసిన స్త్రీ గురించి మాట్లాడుతాను నేను. కొత్త నిబంధనలో చూడండి, లూకాసు వార్తలో 2వ అధ్యాయము 37వ వచనం చూడండి. లూకాసు వార్త 2:37. లూకాసు వార్త 84 సంవత్సరములు విధవరారయుండి దేవాలయంలో విడువక ఉపవాస ప్రార్థనలు రేయింబగుళ్ళు. ఏ వయసు అంట? ఇక్కడ 84 సంవత్సరాలు ఏమై ఉందంటే విధవరాలై ఉంది. ఈ నెంబర్ కూడా కరెక్ట్ కాదు. ఇంకొకటి అక్కడ మనం చూద్దాం. 36 చదవండి. మరియు 36 అండి. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తె అన్న అను ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకుని 7 ఏండ్లు పెనిపెట్టుతో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉంది అన్నాడు అక్కడ. అంటే భర్తతో 7 సంవత్సరాలు కాపురం చేసింది, 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. అంటే సుమారుగా 7, 84 ఎంత? 91. ఇంకా చెప్పాలంటే వివాహం కాకమునుపు భర్తతో 7 సంవత్సరాలు ఉందంట, విధవరాలుగా 84 సంవత్సరాలు ఉందంట. మరి చిన్నపిల్లగా యవనస్తురాలుగా అంటే ఇప్పుడు ఏం వయసు ఎంత చూడవచ్చు? సరే ఇదంతా వద్దులే, మనకెందుకు. కానీ భర్త 8 సంవత్సరాలు ఉంది, పిల్లగా 8 సంవత్సరాలు ఉంది. కానీ 84 సంవత్సరాలు వయసు వచ్చిన నేనైతే పరిచర్య చేసే స్త్రీగానే కనపడతాను తప్ప చేయించుకునే స్త్రీగా ఉండనని చెప్పేవాడు మనం ఉన్నామా? 84 సంవత్సరాల వయసు వచ్చింది, విధవరాలుగా ఉంటూ వారానికోసారి వచ్చేది, నెలకోసారి వచ్చేది పరిచర్య చేయడానికి. ఎప్పుడండి? రేయింబవళ్ళు అంట. ఏముంది అక్కడ? పగలు రాత్రి కూడా పరిచర్య చేయడానికి వచ్చేసేదంట. పగలు రాత్రి అంటే చిన్నపిల్లలాగా పరిగెత్తేది. ఏం చేయడానికి? దేవుని పరిచర్య చేయటానికి. ఎందుకో తెలుసా? దేవుడిచ్చే ప్రతిఫలము పొందుతామని, దేవుడు ప్రతిచర్య చేస్తాడని. అలా దేవుని పరిచర్య అంటే చిన్నపిల్లలాగా పరిగెత్తింది కాబట్టే దేవుడు అంత ఆయుష్కాలం ఇచ్చాడు. ఇవ్వలేదా? ఎప్పుడైనా సరే మనిషి ఎప్పుడు చావుకు దగ్గర అవుతాడంటే పని చేసినంతకాలం ఆరోగ్యంగానే ఉంటాడు. ఎప్పుడైతే పని చేయడం మాని సుఖపట్టానికి అలవాటు పడతాడో ఖచ్చితంగా గుండె జబ్బులు వచ్చేస్తాయి, ఖచ్చితంగా కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి, ఖచ్చితంగా రకరకాల సమస్యలు వస్తాయి. పని చేసినంతకాలం ఆరోగ్యంగానే ఉంటాం మనం. మరి ముఖ్యంగా దేవుని పరిచర్య చేసినప్పుడు ఈ స్త్రీ విషయంలో ఆమెకు దేవుడు అత్యంత ఉన్నతమైనటువంటి ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు పరిచర్య చేసే స్త్రీలలో ఉంటే సారేపతి స్త్రీలా కనపడాలి మనం. పరిచర్య చేసేటువంటి స్త్రీలలో మనం కనపడితే మరొక స్త్రీ గురించి మాట్లాడాలంటే సీమోన్ అత్తలా కనపడాలి మనం, లేదా అన్నలాగా చేయాలి మనం. చేస్తున్నామా? కానీ వీళ్ళు చేసిన ముగ్గురి పరిచర్యను బట్టి దేవుడు ప్రతిచర్య చేశాడు. సారేపతి స్త్రీకి ఏమో ఆహారం ఇచ్చాడు, సీమోన్ అత్తకేమో స్వస్థతనిచ్చాడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్నాకేమో ఆయుష్కాలం ఇచ్చాడు. ఇంకొక ఆవిడ ఉందండి, సొలొమోను గారి భార్య. ఆమెకు దేవుడు మాత్రం ఈపి నిండా దెబ్బలు ఇచ్చాడట. ఎందుకో తెలుసా? ఆమె గుణం ఏంటో తెలుసా? పరమగీతాలు చూసినట్లయితే పరమగీతాల్లో 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. పరిచర్య చేయని స్త్రీ అన్నమాట. పరిచర్య చేయని స్త్రీ ఎలా ఉంటుందని పరమగీతాలు 5వ అధ్యాయం 3వ వచనంలో, నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపలేలా, నా పాదములు కడుగుకుంటుని, నేను మరలా వాటిని మురికి చేయనేలా అని మాట్లాడుతుందంట. ఎవరొస్తే? భర్త ఇంటికి వస్తే తలుపు గెడేసుకుని మంచం మీద కూర్చొని అంటుందంట, తలుపు తీయాలనుకుంటున్నాను కానీ మళ్ళీ కాళ్ళకు బురద అవుద్దేమో, లేద్దాం అనుకుంటున్నాను కానీ మళ్ళీ వస్త్రాలు ధరించాలేమో. ఎలా మాట్లాడుతుందని పాపం, ఎంత బాధల్లో ఉందేమో. మామూలు సమస్య, మామూలు బాధల్లో ఉందా? ఇలా మాట్లాడేవాళ్ళు మనలో ఉంటారు తెలుసా? ఇప్పుడే స్నానం చేశాను అందుకే చేయలేదు అంటారు. ఏం చేసిందట? స్నానం చేసి ఇప్పుడే వచ్చా, లేకపోతే ఇదంతా నేనే చేసేసేదాన్ని. ఏదంతా
ఈ కడిగేవాడిని నేను కడిగేసేవాడిని చేశాను ఇప్పుడే స్నానం చేసి వచ్చానంటారు కావాలి. అంటే స్నానం చేస్తే పరిచయం చేయకూడదా? మళ్ళీ స్నానం చేయకూడదా? స్నానం చేసావు, వత్త బురదలో పడ్డావు, మళ్ళీ చేస్తావు చేయవా? కానీ ఇక్కడ సేమ్ ఏమంతేనండి, ఇప్పుడే నేను స్నానం చేశాను, అందుకే ఇదంతా నేను చేయలేకపోతున్నాను. ఇప్పుడే భోజనం చేశాను, అందుకే నేను రాలేదు. అంటే భోజనం చేస్తే పని చేయమా? స్నానం చేస్తే పని చేయకూడదా? మరి మిగతా విషయాల్లో ఈ పదాలు మనం వాడం కదా. ఇప్పుడే భోజనం చేశాను, పడుకోవాలి, ఇప్పుడే స్నానం చేశాను, మళ్ళీ చెమట పెట్టేద్ది. ఇవన్నీ ఏంటంటే పరిచర్య చేయని స్త్రీల లక్షణాలు. ఇలా మాట్లాడిందండి. అదే రోజు రాత్రి ప్రతిచర్య ఏం జరిగిందో తెలుసా? పరమగీతాలు 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. పరమగీతాలు 5వ అధ్యాయం 7వ వచనం. పట్టణంలో తిరుగు కావలి వారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచి ప్రాకారం మీద కావలి వారు నా పై వస్త్రము మామూలు కాదంట. పాపం భర్త పిలిస్తే ఇప్పుడే స్నానం చేశాను, ఇప్పుడే లేకలేను, నా కాళ్ళు మట్టంటుకొతానని ఆయన వెయిట్ చేసింది. ఇలా భర్త వెళ్ళిపోయాడు. ఆయన లేకపోతే నా పరిస్థితి ఏంటి, నాకు ప్రతిచర్య ఎవరు చేస్తారని చెప్పి తలుపు తీసుకుని పరిగెడుతుంటే మధ్యరాత్రి బీటోళ్ళు ఏం చేశారో తెలుసా? పిచ్చదనుకుని దెయ్యం అనుకుని రోడ్డు మీద పడేసి చితక్కొట్టేశారంట. ఇంకొకరు ఎవరో వచ్చి ఆమె దగ్గర వస్త్రాలు కూడా ఎత్తుకుపోయారంట. అంటే ఇదేంటి ఇక్కడ? ప్రతిచర్య. ఆమె పరిచర్య విషయంలో కలిగిన స్వభావాన్ని బట్టి ఇక్కడ సొలొమోను భార్య విషయంలో చెప్పబడిన ప్రతిచర్య అలా జరుగుతుంది. సారెబిజరాల్లాగా చేస్తే దాని తగ్గట్టుగానే ప్రతిచర్య, సీమోన్ అత్తలాగా చేస్తే దాని తగ్గట్టుగానే ప్రతిచర్య, అన్నాలాగా దానికి తగ్గన ప్రతిచర్య, సొలొమోను భార్యలా చేస్తే దేవుడు ఎప్పుడూ కూడా ప్రతిచర్య చేసే పనిలోనే ఉంటాడు. ఎప్పుడు కదా అనుకున్నాం కదా, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. భక్తిహీనుల ప్రతిఫలం భక్తిహీనులు పొందుతారు, నీతిమంతుల ప్రతిఫలం నీతిమంతులు పొందుతారు. కనుక ఎలాంటి స్త్రీలుగా మనం ఉన్నాం, పరిచర్య కొర విషయంలో దేవుడు మనకి ఏ సామర్థ్యం ఇచ్చాడు, ఆ సామర్థ్యాన్ని బట్టి పరిచర్యకు మనం ఎలా సహకరించే గుణాన్ని కలిగినటువంటి వాళ్ళంగా మనం ఉన్నాం అనే దానిలో దేవుడు మనకి ప్రతిచర్య ఏమిస్తాడో అర్థమైపోద్ది. ఇక లాస్ట్గా పిల్లల గురించి అయిపోయింది, స్త్రీల గురించి అయిపోయింది. పురుషులు సేఫ్ అనుకుంటున్నారేమో, వాళ్ళకి పరిచర్య ఉందండి. టైం అయిపోతుంది కనుక క్లుప్తంగా దాన్ని మీకు వివరిస్తాను. పురుషుని విషయంలో దేవుడు పెట్టేటువంటి పరిచర్య విషయంలో ఎలాంటి స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళగా మనం ఉండాలంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో